తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో పోలీసులు పెట్టేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, విద్యా వ్యవస్థ పరిస్థితి. ఫీ రీఎంబర్స్మెంట్ మనం చెప్పాం. మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు ముందు వచ్చే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈరోజు 15,000 కోట్లు అయింది. నిన్న మొన్న లెక్క చూస్తాను, 15,000 కోట్లు, దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు బకాయిలు ఉన్నారు. నేను ఆ రోజు ధారణ చేసిన సమయంలో సాయంకాలం పూట కొంతమంది విద్యార్థుల ప్రైవేట్ అకౌంట్లో కొంత అమౌంట్ వేశారు. కొంత ఏంటంటే కొద్దిగా దీన్ని డైవర్ట్ చేయడానికి. ఇది ఫీజు బకాయి అనో లేకుంటే పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకు ఇది ఇంజనీరింగ్ చేయాలనో ఇది ఇష్యూ కాదు ఇక్కడ. ఎందుకంటే దేశమంతా కూడా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఏం తిరుగుతున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టేట్లో తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రము తెలంగాణలో మీకు ఏదైతే నెలకు కరెక్ట్గా ముడుపులు ముడతాయో ఇక్కడ స్కాలర్షిప్ మాత్రం ఇయ్యరు, మీకు మాత్రం ముడుపులు టైం పుడతాయి. అటువంటి రాష్ట్రంలో ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. యంగ్ ఇండియా గురుకులాలు ఆయన పెట్టాడు, అవి పోయినాయి. మీరు యంగ్ ఇండియా కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. ఈ యంగ్ ఇండియా ఏ విధంగా కానీ అసలు ఇండియాని గౌరవించే మీకు అసలు మర్యాద తెలియదు కదా. ఈ యొక్క విద్యా వ్యవస్థని ఈరోజు తెలంగాణలో బస్సు పట్టిపోయింది. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం, పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నటువంటి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇది మసబ్ ట్యాంక్ అయితే ఏంది, ఇటు పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఈ మన రామంతపూర్ అయితే ఏంది, ఇటు మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ అయితే ఏంది, నల్గొండ పాలిటెక్నిక్, అన్నీ ప్రభుత్వ భూములు. మొత్తానికి పాలిటెక్నిక్ కోర్సు ఎత్తేసి ఈ ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి భూములు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్కు లేకుంటే ఒక ప్రైవేట్ దానికి ధారావతం చేయడానికి ఇవన్నీ కూడా స్కీమ్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కీమ్ చేయట్లేదు. చివరికి విశ్వవిద్యాలయాల భూములు కూడా మింగటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. చూసాం మనం సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాలు రాత్రి బుల్డోజర్లు పెట్టి చెట్లు, నెమళ్ళు, పావులు అన్నీ ఏది కనబడితే దాని మీద బుల్డోజర్లు పెట్టించి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఆక్యుపై చేస్తే సుప్రీంకోర్టు మధ్యన వచ్చింది కాబట్టి ఆగింది. ఈరోజు విశ్వవిద్యాలయాలు ఇక్కడ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ఈ యొక్క మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని నిర్వీర్యం చేసి ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ల కింద పెద్ద బడా వ్యాపారులకు ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. అందుకే విద్యా వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది ఈ ప్రభుత్వం ఇది. కాబట్టి విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ పోరాటము. ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ ఫీ రీఎంబర్స్మెంటు, ఆయుష్ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు, దీంతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు యావత్ విద్యా వ్యవస్థ మార్పు రావాలి. నువ్వు